శ్రీ వరాహి మాలై శ్లోకాలు ఇరుకుజై కోమళం తాళ్ పుష్పరాగం గురుమణి నీలం కన్నులు గోమేదక శోభ తిరునగై ముత్తు కనివాయి పవళం మరగతమేని పచ్చై మాణిక్యమే వరాహి తోరాద వట్టం ముకోణం షట్కోణం వెలుగు రీంకారం నాదమై శక్తి విరాజిల్లును అర్చనలో మనసు శుద్ధిగా నిలిస్తే జ్ఞాన వరాహి ఆశీర్వాదమిస్తుందమ్మ శత్రువులు హరిసేన కూడి వచ్చిన వారాహి వీరరౌద్రంతో చిదిమెదమ్మ అనుగ్రహ దృష్టి పడిన భక్తునిపై ఏ దుష్టశక్తి చేరదు తల్లి ఉన్నదమ్మ రక్త కుంకుమ తిలకమే ఆమె రూపం శూలం గద ఖడ్గం పాసం ఆమె ఆయుధం పవిత్ర రక్తం శత్రువుల హృదయంలో న్యాయశాసనం చేసే దివ్య శక్తి పిశాచ భూత ప్రేతాలు చేరకు శాప దోషములు దగ్ధమౌతవి వామదల నాదంలో వేగమై వరాహి అమ్మ కాపాడుతుందయ్యా త్రిపుర సుందరి శక్తి రూపం విద్యావరాహి జ్ఞాన ప్రసాదం భోగవరాహి ఐశ్వర్య కరోనా ఉగ్రవరాహి శత్రు నాశనం భక్తుని దారి నిండా వెలుగై సంపద సౌభాగ్యం నింపితెమ్మ నిష్కలంక ప్రేమతో పిలిచినప్పుడు నిర్బంధించలేని కరోనా జలపాతం పితృదోషం గ్రహదోషం నవరంధ్ర బంధం ఆమె కటాక్షానికి కరుగుదయా నరసింహ శక్తికి సమమైన తల్లి వరాహి అమ్మ ఆధారమయ్యా గూఢ శత్రువులు చేసిన మంత్రతంత్ర అన్నీ అవే తమమీదే పడునయా తల్లి పాదస్మరణ కేవలం చాలు వాటన్నీ నాశనం కావునయా కుటుంబ రక్షణ చేసే శక్తి వంశ పరిరక్షణ చేసే దైవం ఓం వరాహి శక్తి పూరితం ఓం వారాహి శరణం శరణం శత్రు బలగం కదిలిపోవునయా తల్లి పేరు వినగానే వణుకునయా రౌద్ర రూపం దర్శనమిస్తే లోకమే కంపించునయా అష్టదిక్కుల పాలకుల ఆశీర్వాదం నవరత్న కిరీట తేజస్సు అర్ధరాత్రి యోగ బలంతో వరాహి అమ్మ సంచరించును సర్వశత్రు నాశక మంత్రం సర్వదుష్ట భేదక తత్వం ఓం శ్రీ వరాహి పలికితే అన్ని అవరోధాలు తొలగును కన్నీటి బిందువులైన వేళ వెంటనే ఒడిలో చేర్చే తల్లి ఆమె శరణాగతి చేసిన వాడికి భయం పాపం దరిచేరదమ్మ పగ తీర్చుకొనదమ్మ ఆమె ధర్మ రక్షణకై యుద్ధిస్తుందమ్మ తల్లి కోపం అగ్ని సమానం దుష్టులకు అంతం ఖాయం సూక్ష్మ శత్రువుల సన్నాహాలు వెంటనే తెలిసిపోవునయా భక్తుని హృదయంలో ప్రకాశించి సూచనలు చెప్పునయా పాదపద్మాల ధ్యానమైతే నర జన్మ విజయమవుతుంది మంత్ర జప సమయంలో అరచేతిలో అగ్ని వెలుగుతుంది కాలరాత్రి సంహార శక్తి వామాంనాయ త్రిపుర సిద్ధి నవచక్ర యోగ నియమమై అతుల శక్తి ప్రసరించే మానసిక బంధనలు తెంచి విజయ మార్గం చూపునయా భక్తుని అడుగడుగునా ప్రకాశ మందిరం నిర్మించునయా శత్రువుల మాటల విషము భక్తుని హానిచేయదు తల్లి చూపు పడిన వేళ అది అమృతమై మారుతుంది వేదాంత ప్రార్థనలో వెలసే తత్వజ్ఞానం ప్రసాదిస్తుంది భక్తికై విచక్షణగా నిలిచి రక్షణగా నిలువనయ్యా ఎవరైతే భక్తుని ఏడిపిస్తారో వారికి శాంతి ఉండదు ఆమె రౌద్రనాదంలో వారి అహంకారం చేదోడవుతది సముద్ర సేన లాంటి సమస్యలు ఒక చూపుతో చెదిరిపోవునయా పుష్ప బాణాల్లాంటి ఆశీస్సులు మనసు నింపునయా సిద్ధ పురుషులు స్తుతించెదురు యోగినీలు సేవించెదురు దేవగణాలు నమస్కరించెదురు వరాహికి శత శిరస్సు నమస్సుము భవరోగ నివారణమయ్యా అరసడగం అనుగ్రహమయ్యా తల్లి మంత్రసారమై జీవితం తీర్చిదిద్దునయ్యా సుఖశాంతి ఆయురారోగ్యమై సంపద సౌభాగ్యమై ఆమె పదనిసిలో నడిస్తే జీవితం సిరిసంపద పోతుంది బలహీనతలను బలముగా మార్చి భయాలను ధైర్యముగా మార్చి చీకటిని వెలుగుగా మార్చే వరాహి కటాక్ష చలనము పాప కర్మలు నశించెదురు అంధకారపు బంధాలు తెగెదురు భక్తుని జీవితం తిరుగుబాటై విజయ ద్వారాలు తెరచెదురు దాచిన ఆశీర్వాద మర్మమై మనసు లోపలే వెలసెదురు తల్లి సంకేతం గ్రహించినవాడు జీవితం మార్చుకున్నవాడయ్యాడు వేద శబ్ద శృతి మధ్య విజయ శంఖ నాదమయ్యా వరాహి అంగీకారం లభిస్తే అడ్డంకులు అన్నీ కరుగుతాయి ఓం వరాహి అంబికే ఓం రక్షకీ దేవతే కరుణా జగన్మాతే భక్తుని దాసోహం ఓం వరాహి అమ్మ శరణం ఓం పంచమి వరాహి శరణం ఓం దివ్య వరాహి శరణం ఎల్లప్పుడూ మా ఇంట నీవే రక్ష ముగింపు ఆశీర్వాద వాక్యం శ్రీ వరాహి మాలై శ్లోకాలు ఇరుకుజై కోమళం తాళ్ పుష్పరాగం గురుమణి నీలం కన్నులు గోమేదక శోభ తిరునగై ముత్తు కనివాయి పవళం మరగతమేని పచ్చై మాణిక్యమే వరాహి తోరాద వట్టం ముకోణం షట్కోణం వెలుగు రీంకారం నాదమై శక్తి విరాజిల్లును అర్చనలో మనసు శుద్ధిగా నిలిస్తే జ్ఞాన వరాహి ఆశీర్వాదమిస్తుందమ్మ శత్రువులు హరిసేన కూడి వచ్చిన
వారాహి వీరరౌద్రంతో చిదిమెదమ్మ. అనుగ్రహ దృష్టి పడిన భక్తునిపై ఏ దుష్టశక్తి చేరదు తల్లి ఉన్నదమ్మ. రక్త కుంకుమ తిలకమే ఆమె రూపం. శూలం గద, ఖడ్గం, పాసం ఆమె ఆయుధం. పవిత్ర రక్తం శత్రువుల హృదయంలో న్యాయశాసనం చేసే దివ్యశక్తి. పిశాచ భూత ప్రేతాలు చేరకు శాప దోషములు దగ్ధమౌతవి. వామదల నాదంలో వేగమై వరాహి అమ్మ కాపాడుతుందయ్యా. త్రిపుర సుందరి శక్తి రూపం. విద్యావరాహి జ్ఞాన ప్రసాదం. భోగవరాహి ఐశ్వర్య కరోనా. ఉగ్రవరాహి శత్రు నాశనం. భక్తుని దారి నిండా వెలుగై సంపద సౌభాగ్యం నింపితెమ్మ. నిష్కలంక ప్రేమతో పిలిచినప్పుడు నిర్బంధించలేని కరోనా జలపాతం. పితృదోషం, గ్రహదోషం, నవరంధ్ర బంధం ఆమె కటాక్షానికి కరుగుదయా. నరసింహ శక్తికి సమమైన తల్లి వరాహి అమ్మ ఆధారమయ్యా. గూఢ శత్రువులు చేసిన మంత్రతంత్ర అన్నీ అవే తమమీదే పడునయా. తల్లి పాదస్మరణ కేవలం చాలు, వాటన్నీ నాశనం కావునయా. కుటుంబ రక్షణ చేసే శక్తి, వంశ పరిరక్షణ చేసే దైవం. ఓం వరాహి శక్తి పూరితం. ఓం వారాహి శరణం శరణం. శత్రు బలగం కదిలిపోవునయా. తల్లి పేరు వినగానే వణుకునయా. రౌద్ర రూపం దర్శనమిస్తే లోకమే కంపించునయా. అష్టదిక్కుల పాలకుల ఆశీర్వాదం. నవరత్న కిరీట తేజస్సు. అర్ధరాత్రి యోగ బలంతో వరాహి అమ్మ సంచరించును. సర్వశత్రు నాశక మంత్రం. సర్వదుష్ట భేదక తత్వం. ఓం శ్రీ వరాహి పలికితే అన్ని అవరోధాలు తొలగును. కన్నీటి బిందువులైన వేళ వెంటనే ఒడిలో చేర్చే తల్లి. ఆమె శరణాగతి చేసిన వాడికి భయం పాపం దరిచేరదమ్మ. పగ తీర్చుకొనదమ్మ ఆమె. ధర్మ రక్షణకై యుద్ధిస్తుందమ్మ. తల్లి కోపం అగ్ని సమానం. దుష్టులకు అంతం ఖాయం. సూక్ష్మ శత్రువుల సన్నాహాలు వెంటనే తెలిసిపోవునయా. భక్తుని హృదయంలో ప్రకాశించి సూచనలు చెప్పునయా. పాదపద్మాల ధ్యానమైతే నర జన్మ విజయమవుతుంది. మంత్ర జపసమయంలో అరచేతిలో అగ్ని వెలుగుతుంది. కాలరాత్రి సంహార శక్తి. వామాంనాయ త్రిపుర సిద్ధి. నవచక్ర యోగ నియమమై అతుల శక్తి ప్రసరించే. మానసిక బంధనలు తెంచి విజయ మార్గం చూపునయా. భక్తుని అడుగడుగునా ప్రకాశ మందిరం నిర్మించునయా. శత్రువుల మాటల విషము భక్తుని హానిచేయదు. తల్లి చూపు పడిన వేళ అది అమృతమై మారుతుంది. వేదాంత ప్రార్థనలో వెలసే తత్వజ్ఞానం ప్రసాదిస్తుంది. భక్తికై విచక్షణగా నిలిచి రక్షణగా నిలువనయా. ఎవరైతే భక్తుని ఏడిపిస్తారో వారికి శాంతి ఉండదు. ఆమె రౌద్రనాదంలో వారి అహంకారం చేదోడవుతది. సముద్ర సేన లాంటి సమస్యలు ఒక చూపుతో చెదిరిపోవునయా. పుష్ప బాణాల్లాంటి ఆశీస్సులు మనసు నింపునయా. సిద్ధ పురుషులు స్తుతించెదురు. యోగినీలు సేవించెదురు. దేవగణాలు నమస్కరించెదురు. వరాహికి శత శిరస్సు నమస్సుము. భవరోగ నివారణమయ్యా. అరసడగం అనుగ్రహమయ్యా. తల్లి మంత్రసారమై జీవితం తీర్చిదిద్దునయా. సుఖశాంతి ఆయురారోగ్యమై సంపద సౌభాగ్యమై ఆమె పదనిసిలో నడిస్తే జీవితం సిరిసంపద పోతుంది. బలహీనతలను బలముగా మార్చి భయాలను ధైర్యముగా మార్చి చీకటిని వెలుగుగా మార్చే వరాహి కటాక్ష చలనము. పాప కర్మలు నశించెదురు. అంధకారపు బంధాలు తెగెదురు. భక్తుని జీవితం తిరుగుబాటై విజయ ద్వారాలు తెరచెదురు. దాచిన ఆశీర్వాద మర్మమై మనసు లోపలే వెలసెదురు. తల్లి సంకేతం గ్రహించినవాడు జీవితం మార్చుకున్నవాడయ్యాడు. వేద శబ్ద శృతి మధ్య విజయ శంఖ నాదమయ్యా. వరాహి అంగీకారం లభిస్తే అడ్డంకులు అన్నీ కరుగుతాయి. ఓం వరాహి అంబికే. ఓం రక్షకీ దేవతే. కరుణా జగన్మాతే. భక్తుని దాసోహం. ఓం వరాహి అమ్మ శరణం. ఓం పంచమి వరాహి శరణం. ఓం దివ్య వరాహి శరణం. ఎల్లప్పుడూ మా ఇంట నీవే రక్ష. ముగింపు ఆశీర్వాద వాక్యం. వరాహి అమ్మ ఆశీస్సుతో మీ ఇంట దైవ కటాక్షం కలుగుగాక.